హలో గాయస్, నేను రాత్రి బియ్యము 3 కప్పుల బియ్యము 1 కప్పు మినపప్పు నానబోసుకొని పొద్దున్నే మిక్స్ చేసుకున్నానండి. ఈ విధంగా బ్యాటర్ తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం దోశలు వేసుకుందామండి. దీన్ని మనం ఎగ్ దోశ వేసుకోవచ్చు, మసాలా దోశ, ప్లేన్, నార్మల్గా ఏ దోశలైనా వేసుకోవచ్చు అండి. ఆనియన్ దోశ కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు మసాలా దోశ చేస్తున్నానండి. ఒక్కోసారి మనకి దోశలు విరిగిపోతాయి కదండి. అప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే పెనంని కరెక్ట్గా వేడి చేయట్లేదన్నమాట. కరెక్ట్గా వేడి చేస్తేనే పెనం అనేది దోశ వేసినప్పుడు విరిగిపోకుండా మంచిగా వస్తుందన్నమాట. ఈ విధంగా వేసుకోవాలండి. పెనం వేడైన తర్వాత మసాలా దోశ వేస్తున్నానండి. ఇవి నేను ప్రిపేర్ చేసుకున్నానండి. అది చూపించలేదు మీకు, కానీ మసాలా దోశకి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మంచిగా అన్ని మూలలు కలిసే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి దోశ. ఈ విధంగా వేసుకోవాలండి. అంతా స్ప్రెడ్ అయిన తర్వాత, స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఒక్కవైపే కాల్చుకోవాలండి. రెండు వైపులా కాల్చుకోకూడదు. దోశ రెడీ అండి. మసాలా దోశ రెడీ అండి.